అండ్ ఇచ్చారంటే మతంతో ప్రాబ్లం లేదనే కదా అర్థం. యూఆర్ ఏబుల్ టు టచ్ ఏ బిషప్, యూఆర్ ఏబుల్ టు టచ్ ఏ క్రిస్టియన్ బ్రదర్ అని లాంటి వాళ్ళు టచ్ చేస్తారు. ఎందుకంటే ఆయన కూడా బ్రాహ్మణుడు, ఇల్లు బ్రాహ్మణ్సే టచ్ చేస్తారు. అంటే ఇక్కడ రిలీజియన్లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎందుకు అతను షేక్ హ్యాండ్ ఇస్తుంటే నువ్వు ఎవడ పుట్టారో నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నావు అని అన్నాడు అంటే అర్థం ఏంటంటే కులము అనేది బయటకు వచ్చేసింది వీళ్ళకి. ఇప్పుడు దీనంతా ఈ యొక్క అబ్యూజ్ను మొత్తం తీసుకెళ్ళి కేసు పెట్టింది ఎవరంటే ఒక అగ్రకులస్తుడు రెడ్డి కేసు పెట్టాడు. ఒక రెడ్డి అతను కేసు పెట్టాడు దాన్ని తీసుకెళ్ళి. ఓకే, ఇప్పుడు శ్రీరాముడు, ఓకే శ్రీరాముడు ఒకవేళ అదే పొజిషన్లో అక్కడ ఒక వ్యక్తి తప్పు జరుగుతున్నట్టు శ్రీరాముడి కనుక చూసుంటే ఆయన భాషలో మీరు చెప్పిన విధంగా చెప్పేవాడా? ఏ స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా చాలా డీసెంట్గా చెప్పుండేవాడు కదా, బస్ స్టాండ్లో చేయకూడదు బాబు, ఇది ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ సంస్థలో నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు పాంప్లెట్లు అని శ్రీరాముడు చాలా మర్యాదగా చెప్పుండేవాడు కదా. ఓకే, మరి ఈయన పేరు మీద మీరు సంస్థ పెట్టి ఆ అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి ఒక వ్యక్తిని అబ్యూజ్ చేయటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది హిందూ సహోదరులు ఒకసారి ఆలోచించమని చెప్తాను. ఓకే, మనం డిబేట్ చేద్దాం, ధర్మం అధర్మం మీద మనం డిబేట్ చేయాలి 100%. న్యాయం అన్యాయం మీద, ధర్మం అధర్మం మీద, వర్ణ వ్యవస్థ మీద, కుల వ్యవస్థ మీద, వీటన్నిటి మీద మనం 100% డిబేట్ చేయాల్సిందే. బట్ చాలా డీసెంట్గా డిబేట్ చేస్తే ఏమైందంటే దాంట్లో సత్యం బయటకు వచ్చేది. ఒకవేళ క్రిస్టియానిటీలో ప్రాబ్లం ఉంటే బయటకు వచ్చేస్తాయి, హిందూ మతంలో ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు వస్తాయి, వీటన్నిటిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. అడ్జస్ట్మెంట్ జరిగిద్ది, సొసైటీ ఒక క్లీన్ సొసైటీ ఫామ్ అయ్యిద్ది. అదంతా వదిలేసి మీరు అబ్యూస్ తోటి అతన్ని లించింగ్ చేస్తే, అతన్ని బూతులు తిట్టి పంపిస్తే, నాకు తెలిసిన వరకు శ్రీరాముడు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాడని నేనైతే అనుకోవట్లే. ఎందుకంటే నాకు శ్రీరాముడు నేను ఎప్పుడు కలవలేదు, నాకు తెలియదు కూడా. మీరు చెప్పిందే శ్రీరాముడు మంచివాడని మీరు చెప్పిందే కదా, మీరు చెప్పిందే గుణవంతుడు, బుద్ధివంతుడు, ధర్మరక్షకుడు శ్రీరాముడు అని మీరే చెప్పినప్పుడు ఇప్పుడు మీరు అక్కడ చేసిన ఇన్సిడెంట్ని శ్రీరాముడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాడని నేనైతే అనుకోవట్లే. ఒకసారి ఆలోచించాలని మీ అందరూ చెప్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం, ధన్యవాదాలు.